రవిలో హైడ్రోజన్ కన్వర్టెడ్ ఇంటూ హీలియం. ఈ కెమికల్ ప్రాసెస్ లో చాలా అధికమైనటువంటి వేడి మరియు లైట్ ఈ రెండు రిలీజ్ అవుతూ ఉంటాయి. సో దిస్ ఇస్ నథింగ్ బట్ ఇక్కడ మనకి వీళ్ళు సంస్కృతంలో చెప్పారు, జస్ట్ అదర్వైజ్ ఇస్ అంధకారాన్ని తొలగించడం అంటే లైట్ ఉన్నప్పుడు మాత్రమే మనము అన్ని కనబడడం చూడడం జరుగుతుంది. ఎప్పుడైతే లైట్ ఉండదో, సో మళ్ళీ మనం ఆస్ట్రానమీలో చదువుకున్నాము, బియాండ్ సన్ ప్లానెట్స్ ఈజ్ ఐసీ ప్లానెట్స్. అంటే ఎప్పుడు దట్టమైనటువంటి మంచుతో కప్పబడి ఉంటాయి యురేనస్, నెప్ట్యూన్, ప్లూటో, ఆ తర్వాత ఉండే కైపర్ బెల్ట్, ఇవన్నీ కూడా సూర్యకాంతి లేని ప్రదేశంలో మనకి చీకటి తప్ప ఎటువంటి జ్ఞానము ఉండదు, లేకపోతే ఎటువంటి జీవము ఉండదు. సో సూర్యుడు ఉన్నంత వరకే మనము ఈ ప్రయత్నం చేయగలుగుతామని చెప్పేసి మనకి శ్లోక ద్వారంలో కూడా మనం ముందుకెళ్తుంటాం. సో నెక్స్ట్ మనకు ఉన్నటువంటి సూర్యుడికి పర్యాయ పదాలు మనందరం ఇవన్నీ తెలిసే ఉంటాయి మీకు. సూర్యుడు, ఆదిత్యుడు, సవిత, భాస్కరుడు, దివాకరుడు, ప్రభాకరుడు, రవి, అర్కుడు, మిత్రుడు, పూష, విశ్వవాన్, మార్తాండు, మిహిరుడు, హిరణ్య గర్భుడు, తపనుడు, ఇలా మనకి ఆయన యొక్క ఎనర్జీ లెవెల్స్ లేదా ఎనర్జీ ఫామ్ డిఫరెంట్ ఫామ్స్ లో ఉన్న వాటిని రిప్రజెంట్ చేస్తూ ఉంటుంది. ఇది సూర్యుని యొక్క పర్యాయ పదాలు. ఆ తర్వాత సూర్యుని మనము ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాము, ఇంతకు చెప్పుకున్నాము ఏకచక్రము, ఒక చక్రము 7 గుర్రాల చేత లాగుతూ ఉన్నటువంటి ఒక రథసారథితో చెప్పండి, ఎవరన్నా మాట్లాడుతున్నారా? లేదు సార్, మైక్ ఆన్ లో ఉంది. సారీ సార్. నో ప్రాబ్లం సార్. సో ఏకచక్రంతో ఉన్న రథంలో ఒక రథసారథి ఉండి ఆయన 7 గుర్రాలతో తన యొక్క అత్యంత వేగంతో ముందుకు వెళ్ళిపోతూ ఉంటాడు సూర్యుడు. సో ఈ 7 గుర్రాలకి 7 వారాలని చెప్పుకున్నాము, 7 రకాల కిరణాలు, డిఫరెంట్ టైప్ ఆఫ్ లెవెల్స్ ఉన్నటువంటి కిరణాలు అవి, లైట్ రేస్. అదే విధంగా 7 వారాలు. వేదాలలో మనము వేదాన్ని వల్లె వేసేటప్పుడు వేదం నేర్చుకున్న వాళ్ళకి తెలుస్తుంది 7 రకాల ఛందస్సులు ఉంటాయి. ఆ 7 రకాల ఛందస్సులు వేదాన్ని మనము మామూలుగా పుస్తకం చదివినట్టు చదవకూడదు. మీకు అందరూ చూసే ఉంటారు లేదా తెలుసుంటుంది. వేదాన్ని సరదాగా ఏదో నేను నా నోటికి వచ్చినట్టు లేదా ఒక పాటలా పాటలాడతాను లేదా పుస్తకం చదివినట్టు చదువుతానంటే కాదు. వేదం చదవడానికి దెర్ ఇస్ ఎ పర్టికులర్ ప్రొసీజర్. ఆ ప్రొసీజర్ ప్రకారమే చదవాలి. అఫ్ కోర్స్ జ్యోతిషాన్ని కూడా అలాగే చదవాలి. సరే, మనకు అది కుదరదు కాబట్టి మనము శ్లోకాలు అవన్నీ వదిలేసి ఓన్లీ వాక్య రూపంలో ఉన్న గ్రంథాల ద్వారా నేర్చుకుంటున్నాము. బట్ అదర్వైజ్ వేదాన్ని మాత్రము చదివేటప్పుడు ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ ప్రకారమే మనం దాన్ని చదవాలి. సో వేదంలో ఉండేటువంటి 7 ఛందస్సులను చూపిస్తుంది, మానవ శరీరంలో ఉండేటువంటి 7 రకాల చక్రాలను రిప్రజెంట్ చేస్తుంది. సో సూర్యుడు కాలచక్రానికి సంబంధించినటువంటి రిప్రజెంటేషన్ మనం ఆల్రెడీ తెలుసుకున్నాము. కాలాన్ని క్యాలిక్యులేట్ చేయాలి అంటే వి ఆల్వేస్ క్యాలిక్యులేట్ బేస్డ్ ఆన్ 2 ప్లానెట్స్. వన్ ఈజ్ సన్ అండ్ అనదర్ వన్ ఈజ్ మూన్. మూన్ ద్వారా చంద్రుడి వల్ల మనం నెలల్ని క్యాలిక్యులేట్ చేస్తాము, రవి ద్వారా సంవత్సరాన్ని క్యాలిక్యులేట్ చేస్తాము. మీరందరూ ఆల్రెడీ ఈ విషయాన్ని తెలుసుకుని ఉన్నారు. సో చంద్రుడు సూర్యుడుకి కలిపి ఉన్నది కాబట్టి మనది లూలీ సోలార్ మంత్ ఇయర్ అని చెప్పి చెప్తుంటాము. ఉట్టి చాంద్రమానము కాదు, అలా అని సూర్యమానము కాదు. కొందరు కొన్ని ప్లేసెస్ లో సూర్యమానాన్ని ఫాలో అవుతారు, కొందరు ప్యూర్ గా చాంద్రమానాన్ని ఫాలో అవుతారు. కొన్ని ప్లేసెస్ లో రెండింటిని మిక్స్ చేసినటువంటి లూలీ సోలార్ సంవత్సరాన్ని ఫాలో అవుతూ ఉంటాం. దాని గురించి మళ్ళీ మనం డిస్కస్ చేద్దాం. సో ఈ విధంగా రవి యొక్క రిప్రజెంటేషన్ చేయటము, సూర్యుడు రథం అనేది కాలచక్రాల సృష్టికి నియమాన్ని ప్రతీకగా తీసుకుంటాము. ఈ రథం నిరంతరము కదులుతూనే ఉంటుంది. కాలం ఎప్పటికీ ఎలా అయితే ఆగదో ఆయన యొక్క గతి కూడా ఎప్పటికీ ఆగదు, కంటిన్యూస్ గా వెళ్తూనే ఉంటుంది. సో ఇంతాక నేను ఇక్కడ మీకు చెప్పాను, ఒక సారథి అరుణుడు అనే ఒక ఆయన ఉన్నాడు అని చెప్పి అనుకున్నాం. ఈ అరుణుడు గురించి కూడా తెలుసుకుందాం. ఈ అరుణుడు అంటే గనక మీరు సన్ రైజ్ అవుతున్నప్పుడు మనకి రవి కనబడేటువంటి తీవ్రత ఉండదు. రవి ఎర్రగానే ఉంటాడు, పైకి వెళ్ళిన తర్వాత ఎర్రగా ఉంటాడు, కానీ సన్ రైజ్ అవుతున్నప్పుడు ఎరుపు వేరు, ఆయన మధ్యాహ్నం పూట కనబడేటువంటి ఎరుపు వేరు, సాయంత్రం టైంలో కనబడేటువంటి ఎరుపు వేరు. సో సన్ రైజ్ అవుతున్నప్పుడు, సూర్యోదయం అవుతున్నప్పుడు ఫస్ట్ కనబడేటువంటి రేస్ ఏవైతే ఉంటాయో దట్ ఈస్ రిప్రజెంటెడ్ బై అరుణుడు. అరుణుడు ఈజ్ ఏ రథసారథి. రథసారథి ఆయన యొక్క గమనాన్ని కంట్రోల్ చేసి డైరెక్షన్ ని కంట్రోల్ చేసేవాళ్ళు అరుణుడు. ఈ అరుణుడు ఎవరు మీకు కొంతమందికి తెలిసే ఉంటుంది. ఈయన కూడా కశ్యపుడు అదితికి జన్మించినటువంటి ఒక కుమారుడు.
గరుత్మంతుడి యొక్క అన్నగారు. సో ఈ అరుణుడికి మళ్ళీ పూర్తి శరీర భాగం ఉండదు, భాగాన్ని మాత్రమే ఉంటుంది. ఆయన్ని సారథి కాబట్టి, ఆ రథాన్ని దిగి రాడు కాబట్టి ఆయన దాని మీదే కూర్చుంటాడు. సో ఈ అరుణుడు ప్రభాత స్థితి అంటే సూర్యోదయ సమయంలో ఉండేది. ఆయనకు కూడా కశ్యప వినతలకి కలిసినటువంటి, అంటే తండ్రి గారు ఒకరే, తల్లి వేరు. సో అలాగే చక్రంలో 12 స్పోక్స్ ఉంటాయని చెప్పాను. ఈ 12 కూడా మనకి 12 ఆదిత్యులు 12 నెలలను రిప్రజెంట్ చేస్తారు అన్న విషయాన్ని కూడా మీకు చెప్పాము. సో ఆయనకు ఉన్నటువంటి 7 గుర్రాలకి పేర్లున్నాయి. గాయత్రి, బృహతి, ఉష్ణిక, జగతి, త్రిశుభ, అనుశ్రభ, పంక్తి అని చెప్పి 7 రకాల గుర్రాలు ఉంటాయి. ఈ 7 కూడా లైట్, సౌండ్ మరియు టైంలో ఉండేటువంటి డిఫరెన్సెస్ కి చూపిస్తుంది. సో ఇక దాని గురించి మనం పూర్తిగా వెళ్ళట్లేదు. బట్ అదర్వైజ్ అయితే సింపుల్ గా ఏదో ఒకటిగా 7 గుర్రాలు ఉంటాయని కాదు. 7 గుర్రాలు కూడా 7 రకాల ఎనర్జీ లెవెల్స్ ని రిప్రజెంట్ చేస్తాయి. అదే విధంగా మనం మళ్ళీ నేను ముందు చెప్తాను మీకు. సో మన తాత్విక అర్థం ఏంటి? మనం ఏదో ఆయన బండి మీద వెళ్తున్నాడు, సారథి ఉన్నాడు, గుర్రాలు ఉన్నాయి, ఇవన్నీ దీన్ని మనం ఏ విధంగా మనం చూసుకోవాలి అంటే కనుక ఫిలాసఫికల్ గా సూర్యుడు మనకి ఆత్మాన్ని రిప్రజెంట్ చేస్తాడు. ఆయన వెళ్ళేటువంటి శరీరము ఆత్మ తాత్కాలికంగా ఏ శరీరంలో ఉంటుందో ఆ శరీరాన్ని రిప్రజెంట్ చేస్తుంది. అలాగే ఆయనకు ఉన్నటువంటి గుర్రాలు ఏవైతే ఉన్నారో ఇంద్రియాలు మరియు శక్తిని రిప్రజెంట్ చేస్తాయి. ఈ అరుణుడు అనే ఆయన గైడెన్స్ చేస్తాడు, మార్గనిర్దేశం చేసేటువంటి చైతన్యం, జ్ఞానము. మనకు ప్రతి ఒక్కరికి కూడా ఒక ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ ఉంటుంది. ఎంకరేజ్మెంట్ అన్నది ఎవరికి వారంతట వారు తెచ్చుకునేలాగా ఉంటుంది. దాన్ని మనకి అరుణుడు రిప్రజెంట్ చేస్తాడు. సూర్యుడు కాలంలో అన్ని విభాగాలని నియంత్రిస్తాడు. కాలము అంటే మళ్ళీ మీకు తెలుసు, దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ఇవన్నీ కూడా మనము ప్రవీణ 1లోను ప్రవీణ 2లోను నేర్చుకున్నాము. సో సూర్యుని యొక్క తాత్విక అర్థాన్ని మనం ఈ విధంగా తీసుకోవాలి. ముందుకెళ్దామా? ఓకే. సో నేను మళ్ళీ మీకు ఛాన్స్ ఇస్తాను, ముందు మనం కంప్లీట్ చేసుకున్న తర్వాత. సో నెక్స్ట్ సూర్యుడు ఉన్నటువంటి 7 కిరణాలు రకరకాల. మామూలుగా మనం ఈయన రిప్రజెంటేషన్ లో మనకి అరుణ, భాను, చంద్ర, మరీచి, రవి, భాస్కర, సూర్య అని 7 రకాలైనటువంటి కిరణాలు ఉంటాయి. ఈ 7 రకాల కిరణాలు కూడా మనకి ఉన్నటువంటి విబ్జిఆర్, తెలుగులో ఏమంటాం దాన్ని మనము, విబ్జిఆర్ ఏమంటాం, ఇంద్రధనస్సు. సో ఇంద్రధనస్సులో ఉండేటువంటి 7 రంగులకి రిప్రజెంటేషన్ చేస్తుంది. అన్నిటికన్నా ముందు రంగు ఏదైతే అరుణుడు అని చెప్పుకున్నామో అదే ఉంటుంది. అది ఉదయ కాంతి. ఎర్లీ మార్నింగ్ వచ్చేటువంటి కాంతిని మనము భరించగలము, మనం ఆస్వాదించగలుగుతాము. సో అదే జీవశక్తి యొక్క ఆరంభము. దానికి మనకి శరీరంలో మూలాధార చక్రాన్ని రిప్రజెంట్ చేస్తుంది. ఆ తర్వాత భాను అనేది అంటే తేజస్సు పెరుగుతుంది, శక్తి. దానివల్ల మనకి ఎనర్జీ లెవెల్స్ రిప్రజెంట్ చేస్తుంది. ఆరెంజ్ కలర్ రిప్రజెంట్ చేస్తుంది, స్వాదిష్టాన చక్రాన్ని రిప్రజెంట్ చేస్తుంది. తర్వాత చంద్ర అన్నది శాంతియుతంగా ఉండేది, పసుపు రంగు రిప్రజెంట్ చేస్తుంది, మణిపుర చక్రాన్ని రిప్రజెంట్ చేస్తుంది. మరీచి అంటే గనక ఎక్స్పాన్షన్ చూపిస్తుంది, దిస్ క్వాలిటీస్ ఎక్స్పాన్షన్, కాంతి విస్తరణ. ఆకుపచ్చ రంగు అనాహిత చక్రాన్ని రిప్రజెంట్ చేస్తుంది. అదే విధంగా రవి అన్న ఒక కిరణము క్రియాశీలత కలిగి నీలం రంగు చూపిస్తుంది, విశుద్ధ చక్రాన్ని చూపిస్తుంది. తర్వాత భాస్కర కిరణము జ్ఞానాన్ని కలిగి ఉంటుంది, తపస్సునిస్తుంది. అది వైలెట్ కలర్, ఇండిగో కలర్ లో ఉంటుంది, ఆజ్ఞా చక్రాన్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. సూర్యుడు అనే కనుక కిరణము పరమ తేజస్సు కలిగి ఉండేది, వైలెట్ కలర్ కలిగి ఉంటుంది, సహస్రార చక్రాన్ని మనకి కంట్రోల్ చేస్తుంది. సో ఈ విధంగా 7 రకాల కిరణాలు, 7 రకాల డిఫరెంట్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీస్. దీనిలో ఇక్కడ మీకు 7కి 7 పేర్లు ఉన్నాయి. వాటి యొక్క ఇంటెన్సిటీస్ కూడా మారుతూ ఉంటాయి. ఉదయ కాంతి వేరు, పరమ తేజస్సు వేరు, క్రియాశీలత వేరు, ఎక్స్పాన్షన్ వేరు. సో ఈ విధంగా మనకి ప్రతి ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ కూడా మనకి ఆయన యొక్క కిరణాల్లో డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఎప్పుడు సూర్యుడికి యొక్క కాంతి అన్ని ఒకేలాగా మనకు ఉన్నప్పటికీ కూడా ఏ విధంగా అయితే మళ్ళీ మనం సైంటిఫిక్ గా మనం సైన్స్ లోకి వస్తే ఇన్ఫ్రారెడ్ రేస్ అంటాము, అల్ట్రావైలెట్ రేస్ అంటాము. విటమిన్ డికి మిట్ట మధ్యాహ్నం కూర్చుంటే మనకి విటమిన్ డి రాదు. ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ అయిన సమయంలోనే డాక్టర్స్ కూడా సజెస్ట్ చేస్తూ ఉంటారు, 5 గంటలు కూర్చోండి అని చెప్పి. అంతే తప్ప మిట్ట మధ్యాహ్నం నాడు వెళ్ళము. ఇన్ఫ్రారెడ్ రేస్ వచ్చే సమయంలో మనం వెళ్ళకూడదు, అల్ట్రావైలెట్ రేస్ వచ్చే సమయంలో వెళ్ళకూడదు. సో ఇవన్నీ మనం సైంటిఫిక్ గా ఏవైతే చదువుకుంటున్నామో అవన్నీ మన శాస్త్రాల్లో ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితం మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో దీని తర్వాత మనకి సూర్యుడి కాంతిని
తర్వాత సూర్యకిరణాల విశిష్టత ఏ విధంగా ఉందంటే మనకి ఋగ్వేదంలో చెప్పింది ఏంటంటే సూర్యకిరణాలు 1000 రకాల కిరణాలు అంటే ఏదో మనం కౌంట్ చేయొచ్చా సార్ సూర్యకిరణాలని, దానికి ఎలా చేస్తాము అంటే వాళ్ళు చేయగలిగారు. సూర్యుడి యొక్క కాంతి మొత్తాన్ని ఒక 1000 రకాలుగా ఉంటుంది, లేదా 1000 కిరణాలు ఉంటాయి అని చెప్పారు. 1000 రేస్ ఉంటాయి అన్నారు. వీటిల్లో అతి ముఖ్యమైనవి ఒక 7 కిరణాలు. ఇందాక తీసుకున్న 7 కాదు, దిస్ ఇస్ అ డిఫరెంట్ ఫార్మ్ ఆఫ్ క్లాసిఫికేషన్. సో దీనిలో సుషుమ్నము అనే కిరణము చంద్రుడికి కాంతిని ప్రసరింపజేస్తుంది. చూడండి మళ్ళీ బ్యూటీ ఆఫ్ ది అల్ట్రావైలెట్ రేస్ యొక్క బ్యాండ్ విత్ ని మనం ఏ విధంగా అయితే చెప్పుకుంటామో, ప్రతి ప్లానెట్ కి ఆయన యొక్క కాంతిని డిఫరెంట్ లెవెల్స్ గా వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. శనికి ఇచ్చే బ్యాండ్ విత్ వేరు, చంద్రుడి మీద ప్రసరించే కాంతి వేరు. మనం తెలుసుకోలేకపోవచ్చు, కానీ మన ఋషులు వారి యొక్క దివ్య దృష్టితో తెలుసుకోగలిగారు. సుషుమ్నము అనే కాంతి కిరణము చంద్రుడిని ఎనర్జీ ఫామ్ చేస్తుంది. హరికేశం అనేది నక్షత్రాలకి ఎనర్జీ ఇస్తుంది. విశ్వకర్మ అనే కిరణము బుధుడికి ఎనర్జీ ఇస్తుంది. విశ్వక్రస్రవ అనే కిరణము శుక్రుడికి ఎనర్జీ ఫార్మ్స్ లేదా ఆయనకి కాంతి ఇస్తుంది. సంపద్వసు అనే ఒక కిరణము కుజుడికి ఇస్తుంది. ఆర్యావసు అనే ఒక కిరణము గురువు గారికి కాంతిని పంపిస్తుంది. స్వరాట్ అనే గ్రహము శని గ్రహానికి కాంతినిస్తుంది. సార్ దాని తర్వాత వాటికి కాంతి ఇవ్వదా అంటే, ఈ ఎనర్జీ లెవెల్స్ ఆ తర్వాత వెళ్ళే ప్లాన్ చాలా 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 మైన్యూట్ గా ఉంటుంది. మీరు మళ్ళీ ఖగోళంలో మనం మన ఆస్ట్రానమీలో తెలుసుకున్నాము. ట్రాన్సాచురల్ ప్లానెట్స్, శనికి అవతల వైపు ఉన్న ప్లానెట్స్ యొక్క సిచ్యువేషన్ ఎలా ఉంటుంది, సూర్యకాంతి చేరడానికి పట్టే సమయం మోర్ దెన్ 10 hours. బై ద టైమ్ ఇట్ విల్ రొటేట్ ఇన్ టు అదర్ యాంగిల్. సో దానివల్ల యురేనస్, నెప్ట్యూన్, ప్లూటో అండ్ బియాండ్ దట్ సెలెస్ట్రియల్ బాడీస్ కి సూర్యకాంతి అందదు. దానివల్ల అవి దట్టమైన మంచుతో కూడుకున్నటువంటి సర్ఫేస్ కలిగి ఉంటాయి. ఇది ఫిజికల్ గా మనం చదువుకునేది ఆస్ట్రానమీలో. ఇక్కడ కూడా మనకి వేదాల్లో కూడా అదే చెప్పడం జరిగింది. ఈ 7 రకాల కిరణాల వల్ల ఆయనకి 5 ప్లానెట్స్ ప్లస్ దాని ఏమంటారు నక్షత్రాలకి మీరు ఎనర్జీ ఫామ్ ఇస్తాడు ఇవ్వడం జరిగింది. సో దీని తర్వాత సూర్యుడు ఉండే నివాసము, మనం అంటే ఇదంతా మనము ఆధ్యాత్మికంగా అనుకోండి. సూర్యుడు ఉండే నివాసము పేరు సూర్య మండలము లేదా ఆదిత్య మండలం అంటాం. దట్ ఈస్ నథింగ్ బట్ సోలార్ సిస్టమ్. మనం అదే కదా చదువుకుంటుంది. సోలార్ సిస్టమ్ సూర్యుడి నివాసము లేదా ఆదిత్య మండలం అంటాము. సూర్యుడి చుట్టూ వ్యాపించి ఉన్నటువంటి తేజోమయ ప్రకాశ వలయము, దాన్నే మనం ఏమంటాము, ఈ సూర్య ప్రకాశం ఏదైతే ఉందో దట్ ఈస్ నథింగ్ బట్ మన రాశి చక్రము. రాశి చక్రంలో ఏదైతే మనం రిప్రజెంట్ చేస్తున్నామో అదే సౌర మండలంలో ఆయన యొక్క కాంతి ఎక్కడ దాకా వెళ్తుంది అన్న దానిని బట్టే మనకి కన్సిడర్ చేస్తాము. బియాండ్ దట్ వీ డోంట్ కన్సిడర్. సూర్యుడు కాంతి ప్రసరించు ప్రాంతాన్ని మనం సూర్య నివాసము, సూర్య మండలము అని చెప్తాం. సో సూర్య శాస్త్ర ప్రకారము కైపర్ బెల్ట్ ఈస్ ద బౌండరీ లైన్ ఫర్ సోలార్ సిస్టమ్. బియాండ్ దట్ ఏవి సూర్యుడి యొక్క కాంతి ప్రసరింపజేది కాబట్టి అనంత విశ్వంలోకి ఎంటర్ అయిపోతాము. దాన్ని మన వాళ్ళు ఇంటర్ స్టెల్లార్ సిస్టమ్ అని చెప్పి కూడా చెప్తూ ఉంటారు. సో సూర్యకిరణాల ప్రభావితం లేని ప్రాంతం అది 30 నుంచి 50 ఆంగ్స్ట్రామ్ యూనిట్స్, అంటే సూర్యుడికి భూమికి మధ్య ఉన్న దూరం ఎంత ఉందో అంతకి 30 రెట్ల దూరంలో మనకి సూర్యుడి నుంచి దూరంగా ఉండడం వల్ల ఆయన సూర్యుడి యొక్క కాంతి అక్కడికి చేరడం అన్నది ఉండదు. సో ఇది తర్వాత ఆయన ఫ్యామిలీ గురించి తెలుసుకోవడానికి సూర్యుడికి మళ్ళీ మొదటి భార్య లేదంటే ముందుగా వివాహం జరిగినది విశ్వకర్మ కూతురైనటువంటి సంధ్యాదేవి అంటారు, సంధ్యాదేవి అని కూడా అంటారు. వారికి 3 పిల్లలు జన్మించడం జరిగింది. యముడు, యమున, వైవస్వత మనవు. సో వైవస్వత మనవు పేరు విన్నారా? ఇప్పుడు మనం ఉన్నటువంటి మన్వంతరం ఏదైతే ఉందో, వైవస్వత మన్వంతరం ఏదైతే ఉందో అది సూర్యుడి యొక్క కుమారుడి యొక్క మన్వంతరం. ఇప్పుడు ఆయన రూలింగ్ లో ఉన్నాడు. ఆయన తర్వాత వచ్చే రూలింగ్ లో ఉంది సాపర్ణి మనువు. అది మళ్ళీ టైం క్యాలిక్యులేషన్స్ లో మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. సో యముడు, యమున, మనువు ఈ 3 జన్మించారు. మ్యూట్ పెట్టండి ఎవరు. సో ఈయన యొక్క ఈ 3 యొక్క ఈ సంధ్యాదేవితో వివాహం చేసుకున్నంత కొంత సమయానికి మీకు అందరికీ స్టోరీ తెలుసు. ఆయన యొక్క తీవ్రత తట్టుకోలేక ఆవిడ ఆయన వదిలేసి వెళ్ళిపోతుంది.
అలా ఇష్టం వచ్చినట్టు వదిలి వెళ్ళిపోకూడదు కాబట్టి ఆవిడ యొక్క షాడోని లేదా ప్రతిరూపాన్ని ఛాయని ఆవిడని అక్కడ పెట్టి ఆవిడికి ప్రాణం పోసి అమ్మ కొన్నాళ్ళు నువ్వు కాపురం చెయ్యి ఐఎమ్ గోయింగ్ అని చెప్పేసి ఆవిడ వెళ్ళిపోతుంది. సో ఛాయాదేవితో ఆయన మళ్ళీ ఫ్యామిలీ నడపడం వల్ల వారికి మళ్ళీ ఒక ముగ్గురు జన్మిస్తారు. శని ఈ మన సాపర్ణి మనువు ప్లస్ ఇంకొక కుమార్తె ముగ్గురు జన్మిస్తారు. సో ఆవిడ వెళ్ళిపోవటం వల్ల కొంతకాలానికి ఆయన తెలుసుకుంటాడు ఈవిడ నా భార్య కాదు వేరే అని చెప్పి మళ్ళీ అగైన్ ఆవిడని వెతుక్కుంటూ వెళ్ళి ఆవిడ ఒక వనంలో గుర్రమై తిరుగుతూ ఉంటుంది. సో ఈయన కూడా తన తీవ్రతని తగ్గించుకుని ఇంటెన్సిటీని తగ్గించుకుని ఆవిడతో ఈయన కూడా ఒక గుర్రంలాగా అవతారం ఎత్తి వెళ్ళి ఆవిడతో కాపురం చేయడం వల్ల మళ్ళీ ఒక ఇద్దరు కుమారులు జన్మిస్తారు. వాళ్ళని మనం అశ్విని దేవతలు అని చెప్పి పేరు చెప్తుంటాము. అశ్విని దేవతల పేర్లు నానస్య ద్రస్ర అని చెప్పి ఇద్దరు పేర్లు. వీళ్ళకి మళ్ళీ వాళ్ళిద్దరికీ కూడా వైద్యశాస్త్రాన్ని చెప్పి అంటే దేవతలకి వైద్యుల కింద వాడని అశ్విని దేవతల కింద పెట్టి మళ్ళీ ఆయన ఆదిత్య మండలంలోకి రావడం జరుగుతుంది. అందుకనే చూడండి రాశి చక్రంలో లేదా ఎవరైనా కానీ వైద్య వృత్తిని నేర్చుకోవాలి అంటే గనక రవి యొక్క సపోర్ట్ కంపల్సరీ ఉండాలి. రవి చంద్రులు ఇద్దరు కూడా వైద్య విద్యని ఇస్తారు మనకి. సో అది మనం విల్ డిస్కస్ లెటర్. సో ఇది ఆయన యొక్క ఫ్యామిలీ. సో నెక్స్ట్ ఖగోళ శాస్త్రం ప్రీవియస్ దాంట్లో ఒక చిన్న క్వశ్చన్ సార్. ఇప్పుడు రవి శని మధ్యన రిలేషన్షిప్ బాగుండదు అని అంటారు కదా, సో అంటే దానికి ఏమైనా సిగ్నిఫికెన్స్ ఉందా? చెప్తా. ఓకే. సో ఖగోళ శాస్త్రం ప్రకారం మన సూర్యుని ఇప్పటిదాకా మనము మిథాలజీ అనుకోండి లేదంటే మన శాస్త్రాల్లో ఇచ్చినటువంటి సూర్యుడి యొక్క వర్ణన అవన్నీ చేశాము. సో మనకి ఖగోళ శాస్త్రంలో కూడా మనందరికీ తెలుసు, మనం నేర్చుకున్నాము సౌర వ్యవస్థలో సూర్యుడు ఒక నక్షత్రం అని, గురుత్వాకర్షణ శక్తి కలిగి ఉండి తన చుట్టూ తిరుగుతున్నటువంటి గ్రహాలని నిర్దిష్టమైన కక్షలో నిలుపుతాడని చెప్పేసి, అలాగే సోలార్ సిస్టమ్ లో ఉన్నటువంటి అంతా కూడా ఆయనే కదా 99.86 మాసెస్ అంతా కూడా సౌరుడే ఉంటాడని, ఆయన గెలాక్సీ నుంచి అంటే విష్ణునాభి నుంచి లేదా గెలాక్సీ యొక్క సెంటర్ నుంచి 26,000 లైట్ సంవత్సరాల దూరంలో ఉంటాడని చెప్పేసి, అదే విధంగా మనం అందరము ఊహించాము, లేకపోతే కొందరికి తెలుసు కొందరికి తెలియకపోవచ్చు, రవి స్థిరంగా ఉంటాడు మిగతా అవన్నీ ఆయన చుట్టూ తిరుగుతాడని చెప్పి మనం అనుకుంటాము. కానీ రవి కూడా తిరుగుతూ ఉంటాడు, ఆయన కూడా స్థిరంగా ఉండడు. ఆయన కూడా ఈ పాలపంత యొక్క సెంటర్ చుట్టూ తిరుగుతూ ఉంటాడు. గెలాక్టిక్ సెంటర్ ఏదైతే మనం తెలుగులో చెప్తామో పాలపంత యొక్క కేంద్రము, గెలాక్టిక్ సెంటర్ చుట్టూ కూడా ఆయన పరిభ్రమిస్తూ ఉంటాడు. ఆయన చుట్టూ మిగతా ప్లానెట్స్ పరిభ్రమిస్తూ ఉంటాయి. ఆయన ఎంత స్పీడ్ తో తిరుగుతాడు అంటే ఒక సెకండ్కి 251 కిలోమీటర్ల వేగంతో ఆయన ప్రయాణిస్తూ ఉంటాడు. ఆయన మొత్తము గెలాక్సీ పరమేష్టి మండలం అనుకోండి, అది చుట్టూ తిరగడానికి పట్టే సమయము 30,28,84,000 సంవత్సరాలు. ఇది ఒక గెలాక్టిక్ అంటాము. దీన్ని మన ధర్మశాస్త్రంలో ఒక మన్వంతరము, ఆయన ఒక రౌండ్ కొట్టి వస్తే గనక ఒక మనువు యొక్క కాలంతో సమానము గెలాక్టిక్. ఇలాంటి మనువులు 14 మంది అయితే గనక మనకి ఒక కల్పము ఈజ్ నథింగ్ బట్ మళ్ళీ అగైన్ బ్రహ్మగారికి ఒక పగలు లేదా బ్రహ్మగారికి ఒక రాత్రి, 2 కల్పాలు బ్రహ్మగారికి ఒక రోజు. ఇలాంటి బ్రహ్మగారికి 100 సంవత్సరాల కాలం ఉంటుంది. 100 సంవత్సరాలు అయిన తర్వాత ఏమవుతుంది అంటే ఆయన వెళ్ళిపోతాడు. ఆయన వెళ్ళిపోతే ఇంకో కొత్త బ్రహ్మగారు కొత్త ఆయన రిక్రూట్ అవుతాడు. ఈ విధంగా కాల గణన నడుస్తూ ఉంటుంది. కాలము ఆవర్తనము అంటే సర్క్లిక్ ఫామ్ లో ఉంటుంది, కాలం ఆగిపోవటం అంటూ ఉండదు. సో సూర్యుడి యొక్క ఒక రౌండ్ కొట్టడానికి పట్టే సమయము మన వాళ్ళు ఎప్పుడో క్యాలిక్యులేట్ చేసి మనకి ఒక మన్వంతరానికి అని చెప్పే విషయాన్ని మనకి చెప్పడం జరిగింది. సో ఇవన్నీ ఇప్పటిదాకా మనం నేర్చుకున్నటువంటి జ్యోతిష శాస్త్రంలో మనం సూర్యుడి గురించి మనం ఏ విధంగా నేర్చుకుంటామో మనందరికీ తెలుసు. జ్యోతిష శాస్త్రంలో రవి అత్యంత ముఖ్యమైనటువంటి గ్రహము మనందరికీ తెలుసు. రవి బలంగా లేకపోతే ఏమవుతుంది అన్న విషయాన్ని కూడా మనందరం స్టడీ చేశాము, మీరందరూ కూడా నేర్చుకున్నారు ఎక్సెప్ట్ ప్రవీణ వన్. సో రవి రిప్రజెంట్ చేసేటువంటి కార్యక్రమాలు ఆయన గ్రహరాజు అంటాము. ఆయన యొక్క కారకత్వాలలో అత్యంత ప్రధానమైనది తనుభావానికి కారకుడు, అంటే శరీరానికి కారకుడు. శరీరం ఈజ్ నథింగ్ బట్ ఫిజికల్ బాడీ ఏదైతే ఉందో దానికి కారకుడు. ఆత్మ కారకుడు. ఆత్మ అంటే ఇంటర్నల్ బాడీ, ఫిజికల్ బాడీ
ఇంటర్నల్ బాడీ రెండిటికి కూడా రవిని రిప్రజెంట్ చేస్తాము. రవి ఎప్పుడూ కూడా రాశి చక్రంలో ఇబ్బంది పడకూడదు. అలాగే మన తండ్రిని, ఫాదర్ని రిప్రజెంట్ చేస్తాడు. తండ్రికి కారకుడు. అధికారము, రాజ్యాధికారము, స్వభావము, ఆత్మవిశ్వాసము, ప్రభుత్వము, పాలన, కీర్తి ప్రతిష్టలు, కొంత ఏమని చెప్పాలి అంటే అహంకారము అని అనటానికి లేదు. ఆత్మాభిమానము యొక్క కొంచెం అధికమైతే అహంకారము ఎలా వెళ్తుందో ఆయన అహంకారము లేదా ఎక్కువ ఆత్మాభిమానము కలిగినటువంటి వ్యక్తి. సో కాబట్టి రవి ఈజ్ ఆల్వేస్ రిప్రజెంట్ అహంకారము. సో మళ్ళీ మీకు అందరికీ తెలుసు ఆయన యొక్క మూల త్రికోణ రాశి స్వక్షేత్రము సింహరాశిలో 0 నుంచి 20 డిగ్రీల వరకు మూల త్రికోణ రాశి. స్వక్షేత్రంలో 20 నుంచి అంటే సింహరాశిలో 20 నుంచి 30 డిగ్రీల వరకు ఆయన స్వక్షేత్రం చెప్పుకుంటాము. మేషరాశి ఆయనకి ఉచ్చక్షేత్రము, 10 డిగ్రీలో పరమోచ్చలో ఉంటారు. అలాగే దానికి ఆపోజిట్ తులారాశి నీచక్షేత్రము. సో 10 డిగ్రీల్లో పరమనీచలో ఉంటారు. పరమనీచలో ఉన్నప్పుడు ఆయన యొక్క ఫలితాలను మనము పూర్తిగా పొందలేము. సబ్జెక్టు నీచభంగ రాజయోగాలు. నీచభంగం ఉన్నప్పుడు కూడా కొంత సఫరింగ్ అయితే ఉంటుంది, తప్పదది. సో అదే విధంగా సూర్యుడికి ఇచ్చినటువంటి 27 నక్షత్రాల్లో 3 నక్షత్రాలను ఇవ్వడం జరిగింది. కృత్తిక, ఉత్తర ఫాల్గుని, ఉత్తరాషాఢ నక్షత్రాలను ఇవ్వడం జరిగింది. సో వీటిల్ని మనము అలాగే సూర్యుడు మన శరీరంలో రిప్రజెంట్ చేసే భాగాలు ఏమేమి ఉన్నాయి, తల, మెదడు ప్రాంతాన్ని కంపల్సరీ చూస్తాము. ఎందుకంటే తనుభావానికి, లగ్నానికి ఆయన కారకుడు కాబట్టి. అన్నిటికన్నా ముఖ్యమైనది హార్ట్, గుండెని ఆయనే రిప్రజెంట్ చేస్తారు. కుడి కన్నును ఆయన రిప్రజెంట్ చేస్తారు. బోన్స్ ను రిప్రజెంట్ చేస్తారు. బాడీలో ఉండేటువంటి శరీరం టెంపరేచర్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ రిప్రజెంటెడ్ బై సన్. అదే విధంగా ఆయన ఆయుర్వేదంలో బైల్ నేచర్ కలిగి ఉంటాడు. అంటే మనకు ఉన్నటువంటి 3 దోషాలు ఏవైతే ఉన్నాయో వాత, పిత్త, కఫలో బైల్ నేచర్ కలిగి ఉంటాడు. సో దట్ విల్ కంట్రోల్స్ అవర్ బాడీ టెంపరేచర్ అండ్ బాడీ వోన్స్. సో నెక్స్ట్ సూర్యుడి వల్ల ఒకవేళ ఎవరికైనా తీవ్రమైన దోషంతో ఉంటే సూర్యుడి వల్ల మనకి ఎటువంటి ఇబ్బందులు వస్తాయి అంటే గనక ఆయనకి అధిక అహంకారము, ఆత్మాభిమానం ఎక్కువైపోతే అహంకారం కిందకు మారిపోతుంది. అలాగే కోప స్వభావాన్ని కలిగి ఉండటము. ఎప్పుడైతే అధికారం ఉంటుందో అదే ఆటోమేటిక్ గా అహంకారము, కోపము 2 వస్తాయి. గుండెకి సంబంధించిన సమస్యలు, ఎప్పుడు కూడా ఫ్రీక్వెంట్ గా యాక్సిడెంట్స్ అయ్యి ఎముకలు విరగటము, సమాజంలో రెస్పెక్ట్ లేకుండా ఉండేటువంటి సిచ్యువేషన్ లో ఉండే అవకాశాలు అధికంగా ఉంటాయి. ఈ సూర్యుడి వల్ల ముఖ్యంగా మనం ఫేస్ చేసేటువంటి దోషాలు. అదే విధంగా రవికి సంబంధించిన యోగాలు మన రాశి చక్రంలో బుధాదిత్య యోగాన్ని చెప్పుకుంటాము. శుభవేసి, శుభవాసి. ఇక్కడ మీరు చాలా ఇంపార్టెంట్, వాసి యోగము, వేసి యోగం గురించి చదువుకున్నారు కానీ ఆయనకి 2వ ఇంట శుభగ్రహం ఉన్నప్పుడే దాని శుభ ఫలితాలను పొందుతాడు. అదే విధంగా అనుశుభ గ్రహాల యొక్క స్థితి వలన శుభ ఫలితాలు పొందలేడు. ఊరికే యోగం ఉన్నప్పుడు వెంటనే దానికి అది యోగిస్తుంది అని మనం చెప్పకూడదు. ఆ యోగాన్ని ఇచ్చే వాళ్ళు ఎవరు, ఆయన రిప్రజెంట్ చేస్తున్న భావం ఏంటి, అది కూడా ఇంపార్టెంట్. ఎప్పుడైతే త్రిక భావాధిపతుల యొక్క ఇన్వాల్వ్మెంట్ వస్తుందో అగైన్ దే విల్ సఫర్. సో శుభవేసి, శుభవాసి ఉంటేనే మనకి రిప్రజెంటేషన్ అవుతుంది. పాపకర్తరిలో ఉన్నప్పుడు కూడా హీ సఫర్స్ ఎ లాట్. ముఖ్యంగా శని రాహువుల మధ్య బంధించబడినప్పుడు చాలా సఫర్ అవుతాడు ఆయన. తండ్రితో విభేదాలు, అనారోగ్యము, అధికారం లేకపోవటము, సరైనటువంటి ఉపాధి లేకపోవటము, ధన సంపాదన లేకపోవటము, ఇలాంటి ఇష్యూస్ ఎక్కువగా ఉంటాయి. రవి పాపకర్తలు ముఖ్యంగా శని రాహువుల మధ్య బంధించబడకూడదు. అదే విధంగా ఆయన రిప్రజెంట్ చేసేటువంటి కలర్ తామ్రవర్ణము, అంటే పూర్తిగా రెడ్ కాదు, రెడ్ ఓరియంటేషన్ గా ఉండేది. ఆయన రిప్రజెంట్ చేసేటువంటి బట్టలు ఉన్ని బట్టలు, ఊల్ క్లాత్స్. తండ్రి అంటే రిలేషన్స్ లో తండ్రిని చూపిస్తారు. టైం క్యాలిక్యులేషన్ లో ఆయనము అంటే 6 నెలల సమయాన్ని చూపిస్తారు. ఆయన పురుష గ్రహం కింద ట్రీట్ చేస్తాము. అధిదేవత రుద్రుడు గాని, శివుడు గాని చెప్తాము. అలాగే రుద్రాక్షలో ద్వాదశముఖి రుద్రాక్షగా ఆయన రిప్రజెంట్ చేస్తాము. ఆయనకి పెట్టే ప్రసాదము క్షీరాన్నము, మనము అన్నం పరమాన్నం అని చెప్తాం కదా, అలాంటిది క్షీరాన్నం ఇస్తాము. సింహాన్ని రిప్రజెంట్ చేస్తారు. వారాల్లో ఆదివారాన్ని రిప్రజెంట్ చేస్తారు. డైరెక్షన్స్ లో తూర్పు దిక్కున డైరెక్షన్ చూపిస్తాడు ఆయన. ఆయన ఉండే ఆవాసము దేవాలయము, ఇది ఇంపార్టెంట్. ఆయన రవి యొక్క ఇల్లు ఏది అంటే కనుక దేవాలయాల్లో రవి యొక్క ఇల్లు అని చెప్తాము. ఆయనకి రిప్రజెంట్ చేసేటి రత్నము కెంపు. మనకి మళ్ళీ హస్త సాముద్రికంలో ఆయనకు ఉండేటువంటి వేలుని మనము ఉంగరం వేల కింద తీసుకుంటాము. ఉంగరం వేలు కింద ఉన్న దాన్ని సన్ మౌంట్ అంటాము. దాన్ని బట్టి కూడా మనము జాతకుడి యొక్క
స్టేటస్ చెప్పచ్చు. హస్త సాముద్రికంలో వేలును బట్టి, ఆయన ఉన్నటువంటి మౌంట్ ను బట్టి, ఈ రెండింటిని బట్టి కూడా జాతకుడి యొక్క సోషల్ స్టేటస్ చెప్తాము. అలాగే ధాన్యాల్లో ఆయనకి గోధుమలను రిప్రజెంట్ చేస్తాము. మొక్కల్లో తెల్ల జిల్లేడు చెట్టు ఆయనకి రిప్రజెంట్ చేస్తారు. కాశ్యపునికి జన్మించాడు కాబట్టి కాశ్యపస గోత్రంలో జన్మించారు అని చెప్పి చెప్తాము. అదే విధంగా సూర్యుని బేస్ చేసుకుని మనం ఎటువంటి పండుగలు చేసుకుంటాము మనందరికీ తెలుసు. మకర సంక్రాంతి. మకర సంక్రాంతి ఎందుకు చేస్తామన్న విషయం కూడా మీకు తెలుసు. ఎందుకు చెప్పండి? మకర రాశిలోకి సంక్రమిస్తారండి. ప్రవేశించడం. మకర రాశిలోకి సంక్రమించినప్పుడు ఆయన యొక్క గతి మారుతుంది, ఉత్తర దిక్కుకు వెళ్తుంది కాబట్టి ఉత్తర ఆయనము, ఉత్తరం వైపు ఆయన ప్రయాణం జరుగుతుంది కాబట్టి, అంటే గ్రోత్, పైకి ఎదగటము అని చెప్పి అని అంటాం చూసాము. కాబట్టి ఉత్తరాయణ పుణ్యకాలము అని చెప్పి కూడా చెప్తాము. సో మకర సంక్రాంతిని సూర్యుడి ఆధారంగా చేసుకుంటాం. మన పండగలన్నీ కూడా చంద్రుడి ఆధారంగా ఉంటాయి. కృష్ణాష్టమి, అష్టమి అంటే తిథి, సో చంద్రుని బట్టి చెప్తాము. విజయదశమి, దశమి తిథి, అది ఎప్పుడు వస్తే అప్పుడు. బట్ చంద్రుని బట్టి చెప్పే దశలు అవి మారుతూ ఉంటాయి. పండగలు సూర్యుడిని బట్టి చేసుకునే పండగలలో అతి ముఖ్యమైనది మకర సంక్రాంతి. మారదు, సూర్యుడి యొక్క గతి ఫిక్స్డ్ ఉంటుంది కాబట్టి ఆయన యొక్క టైంని బట్టి జనవరి 14th మోస్ట్ ఆఫ్ ద టైం, ఆర్ 15th ఎంట్రీ అయ్యేదాన్ని బట్టి మనం 15th నాడు మ్యాక్సిమం సెలబ్రేట్ చేస్తాం. ఆ తర్వాత వచ్చేది రథసప్తమి. అదే విధంగా సూర్యుడు తీవ్రంగా బాధపడేది లేదా ఇబ్బంది పడేది లేదా దోషంతో ఉండేది మనకి గ్రహణాల సమయంలో. సో సూర్యగ్రహణంలో ఆయన ఇబ్బంది పడతారు. అందుకనే గ్రహణాల సమయంలో జన్మించిన వాళ్ళు ఇట్స్ లైక్ ఏ కర్స్డ్ పీపుల్ అని అంటారు. అంటే పూర్వజన్మ ఏదో పాప ఫలితం ఎక్కువగా ఉంటే అటువంటి సమయాల్లో జన్మిస్తారంటారు. సో దాన్ని యాస్పీస్ గా తీసుకోలేము మనము. గ్రహణ సమయంలో పుట్టిన వాళ్ళు కూడా మంచిగా ఉన్న వాళ్ళు ఉన్నారు. సో బట్ అదర్వైజ్ గ్రహణంలో జన్మించడం అన్నది ఇట్స్ నాట్ ఏ గుడ్ సైన్, ఆస్పిషియస్నెస్ కాదు. ఎందుకు అంటే రవికి బలం ఉండదు గ్రహణంలో. ఏమవుతాడు రవికి? సో మళ్ళీ మీకు మన పౌరాణిక కథ మీకు తెలుసు. స్వరభాను అనే రాక్షసుడు అమృతాన్ని తీసుకోవడం కోసం వెళ్ళి దేవతల లైన్లో నుంచుంటే సూర్యచంద్రుడు చెప్పడం వల్ల విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో అతన్ని ఖండించడం జరుగుతుంది. ఆ ఖండించాడని కోపంతో పగబట్టి ఆ స్వరభాను 2 ముక్కలయ్యి రాహుకేతువులుగా మారి ప్రతి సంవత్సరానికి లేదా టైం వచ్చినప్పుడు ఆయన్ని గ్రహిస్తాడు లేదా ఆయన మింగేస్తాడని, దాన్ని బట్టి వారికి ఇబ్బంది పడతారు అని చెప్పేసి మనకి పౌరాణికంగా చెప్తారు. అదేవిధంగా ఆస్ట్రోనామికల్ గా కూడా మనము గ్రహణాలంటే ఏంటి దాని గురించి మీరు అందరికీ ఇన్ డీటెయిల్ గా తెలుసుకున్నారు. ప్రవీణ 1 వాళ్ళకి నేను మళ్ళీ చెప్తాను. సో అందువల్ల గ్రహణ సమయంలో సూర్యుడికి యొక్క క్వాలిటీస్ తగ్గిపోతాయి. మనం ఏ విధంగా జ్యోతిష శాస్త్రం ప్రకారం తీసుకోవాలి సార్ గ్రహణం గురించి మనకి ఏ విధంగా మనం రిప్రజెంట్ చేయాలి అంటే, సూర్యగ్రహణ సమయంలో సూర్యుడు రాహు వల్ల తీవ్రంగా ఇబ్బంది పడతాడు. ఇట్స్ ఎ మ్యాథమెటికల్ నోట్, దట్ ఈస్ ఎ డిఫరెంట్ థింగ్. బట్ అదర్వైజ్ దానివల్ల అక్కడ సూర్యుని యొక్క శక్తి తగ్గుతుంది. సూర్యుని యొక్క కాంతి భూమి మీదకి రాదు కాబట్టి అక్కడ సూర్యుడి యొక్క శక్తి మనకి తగ్గుతుంది. అది అమావాస్య రోజు వస్తుందని మనకి తెలుసు. సో ఈ విధంగా మనకి గ్రహణ విషయంలో కూడా కొంచెం ఇబ్బందులు ఉంటాయని చెప్పేసి చెప్తాం. అదే విధంగా సూర్యుడు తులారాశిలో నీచ క్షేత్రంలో ఉంటాడు. అలాగే శని క్షేత్రాల్లో సూర్యుడికి ఇబ్బంది వస్తుంది. మకర కుంభాల్లో శని అంత పవర్ఫుల్ గా ఉండడు, వీక్ గా ఉంటాడు ఆయన. సో ఈ 3 క్షేత్రాల్లో ఆయన కొంచెం ఇబ్బంది. మిగతా 9 రాశులలో పర్వాలేదు, బాగుంటుంది ఆయనకి. అదే విధంగా సూర్యుడు మనకు అందించేటువంటి, సూర్యుడు బలంగా ఉండడం లేదా సూర్యుడి వల్ల మనకు వచ్చేటువంటి ఎడ్యుకేషన్ ఏంటి అంటే భౌతిక శాస్త్రము, ఫిజిక్స్, ఖగోళ శాస్త్రము, జియోగ్రఫీ, జియాలజీ, భౌగోళిక శాస్త్రము, ఖగోళ శాస్త్రము, ఆస్ట్రానమీ రావాలన్నా, ఫిజిక్స్ రావాలన్నా, జాగ్రఫీ రావాలన్నా, పొలిటికల్ సైన్స్ రావాలన్నా, సాంస్క్రిట్ రావాలన్నా, బ్యూరోక్రసీ, న్యాయ వ్యవస్థ, లా నేర్చుకోవాలన్నా వీటన్నిటికీ కూడా రవి కారకత్వం వహిస్తాడు. రవి కనుక మనకి 4, 5, 9 భావాల మీద ప్రభావితం చూపితే కనుక వాళ్ళు తప్పకుండా ఆ విద్యలో రాణిస్తారు. అదే విధంగా రవిచంద్రుల వల్ల మనకి వైద్య శాస్త్రంలో కూడా మనకి వైద్య శాస్త్రం రావాలి అంటే రవిచంద్రుడి యొక్క ఇన్వాల్వ్మెంట్ కంపల్సరీ ఉండాలి. వాళ్ళు ఉన్నప్పుడు మాత్రమే మనం వైద్య శాస్త్రంలో చేర్చుకుంటాం. అలాగే ఆయన రిప్రజెంట్ చేసే ప్రొఫెషన్స్ మనకి బేసిక్ గా పాలిటిక్స్ అనుకోండి, అలాగే అడ్మినిస్ట్రేషన్, గవర్నమెంట్ జాబ్స్, జడ్జెస్ లాంటి వాళ్ళు, అదే వైద్యము, భౌతిక శాస్త్రం, ఈ విధంగా మనకి
అన్ని శాస్త్రాలు ఆయన రిప్రజెంట్ చేసే శాస్త్రాలకు సంబంధించినటువంటి ఉద్యోగాలు చేసే అవకాశము అధికంగా ఉంటుంది. సో అదే విధంగా ఆయన ఇబ్బంది పడుతున్నాడు లేదా రాశి చక్రంలో రవికి పరిహారాలు అన్నది మళ్ళీ పరిహారాల జోలికి వెళ్లే ముందు సరైనటువంటి జ్యోతిష్కుని కన్సల్ట్ అయ్యి తెలుసుకోవాలి. లేదా మీరు ఆల్రెడీ నేర్చుకున్నారు కాబట్టి ఇంటెన్సిటీని బట్టి మనం పరిహారం చెప్పాలి. పరిహారాలు 10 రకాలు మీకు ఆల్రెడీ చెప్పాను. జపము, తపము, స్నానము, రత్నధారణ, వ్రతము, ఉపవాసము, ఇలా మనకి దానము, రత్నధారణ, ఇలా రకరకాల మనకి పరిహారాలు ఉన్నాయి. ఆయన యొక్క ఇంటెన్సిటీ, ఇబ్బంది పడుతున్నటువంటి ఇంటెన్సిటీని బట్టి మనము దానికి తగిన పరిహారం చేయాలి. సో పరిహారాలు చేసేటప్పుడు అతి ముఖ్యంగా ప్రతిరోజు ప్రతి ఒక్కరూ ఆర్ఘ్యం ఇవ్వడం చాలా మంచిది. అర్ఘ్యం ఇవ్వడం అంటే స్వామివారికి ఆయన వైపు తిరిగి, తూర్పు వైపు తిరిగి ఆయనకి జలాన్ని సమర్పించడం. దిస్ ఇస్ నథింగ్ బట్ అర్ఘ్యం. అర్ఘ్యం ఇవ్వాలి. సూర్య నమస్కారాలు చేయగలిగిన వారు, బాడీ సహకరించిన వాళ్ళు సూర్య నమస్కారాలు కూడా చేయొచ్చు. అదే విధంగా సూర్యగ్రహ జపం 6000 సార్లు చేస్తారు. ఏ జపం చేయాలి అన్నది అగైన్ డిపెండ్స్ అపాన్ ది ఇంటెన్సిటీ. మూలమంత్రం చదవాలా, పురాణిక మంత్రం చదవాలా, బీజ మంత్రం చదవాలా, వేద మంత్రం చదవాలా, ఇవన్నీ కూడా ఇట్స్ డిఫరెంట్ కాన్సెప్ట్. తీవ్రతని బట్టి, స్థాయిని బట్టి, చేస్తున్న వాళ్ళ యొక్క స్టేటస్ ని బట్టి మనము ఆ మంత్రాన్ని రిప్రజెంట్ చేయాలి. ఏ మంత్రమైనా కానీ యాజ్ ఇట్ ఈస్ గా తీసుకోకూడదు. గురుముఖంగా నేర్చుకున్న మంత్రాన్ని బట్టి జపం చేయాలి. సో మంత్రాన్ని జపం చేసేటప్పుడు పాటించాల్సినటువంటి నియమాలు ఉంటాయి, అవన్నీ ఫాలో అవ్వాలి. దాని తర్వాతే మనము మంత్రం జోలికి వెళ్ళాలి. ముఖ్యంగా బీజ మంత్రాలు చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. సో అలాగే దానాలు చేసేటప్పుడు ఆయనకి ఎటువంటి దానాలు చేయాలంటే గోధుమకు సంబంధించినటువంటి పదార్థాలు, అదేవిధంగా రాగి వస్తువులు లేదా రాగి చెంబు కానీ, గ్లాస్ కానీ, అలాగే దానికి రత్నధారణ, ఇంతకు మనం చెప్పుకున్నటువంటి రత్నాన్ని బంగారంలో పెట్టి చేసుకోవాలి. మళ్ళీ రత్నధారణ ఈజ్ ఆల్సో డిఫరెంట్ కాన్సెప్ట్. ఎంత బరువు తీసుకోవాలి, ఎలాంటి తీసుకోవాలి, ఏ రోజు కొనాలి, ఏ రోజు చేతికి పెట్టుకోవాలి, ఏ చేతికి పెట్టుకోవాలి, పెట్టుకున్న తర్వాత తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి, ఇవన్నీ కూడా మళ్ళీ పాటించినప్పుడే ఆ రత్నం మనకి ఫలితాన్ని ఇస్తుంది. లేకపోతే ఉట్టిగా ఇట్స్ లైక్ ఎ నార్మల్ స్టోన్ ఈ స్టోన్ అంతే. రాయి వల్ల మనకి ఎటువంటి ఫలితం ఉండదు, రత్నం వల్ల ఫలితం ఉంటుంది. రత్నంలా మనము దాన్ని మెయింటైన్ చేయగలిగితే దెన్ ఇట్ ఈస్ ఎ గుడ్, ఇట్ విల్ గివ్ ది దట్ పర్టికులర్ ఎఫెక్ట్. సో అదర్వైజ్ ఆ రత్నం అనేది ఒక రాయిగానే చేయగలుగుతుంది. సో ఆదివారం నాడు ఉపవాసం చేయటం, ముఖ్యంగా ఆలయ దర్శనము చేయటం లాంటివి మనం చేస్తే రవికి పరిహారాల ద్వారా రవి నుండి మనము రిలీఫ్ పొందగలుగుతాం. అదే విధంగా రవికి సంబంధించినటువంటి దేవాలయాలు ఇండియాలో చాలా ఉన్నాయి. అతి ముఖ్యమైనవి లేదా మనకి కొంచెం ఇంపార్టెంట్ గా ఉండేవి కోణార్క్ సూర్య దేవాలయము, జమ్మూ కాశ్మీర్ లో మార్తాండ సూర్య దేవాలయము ఇప్పుడు డిస్ట్రాయ్ అయిపోయింది, గుడిలా లేదు, ఒక పాడైపోయింది. ముదేరాలో ఒక సూర్య దేవాలయం ఉంది. అలాగే మన ఆంధ్రప్రదేశ్ లో అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయం ఒకటి ఉంది. ఆ తర్వాత తమిళనాడులో సూర్యనార్ కోవెల్ అని చెప్పేసి తమిళనాడులో ఇప్పుడు ఈ మధ్య కొంచెం ఫేమస్ అయినాయి. నవగ్రహాలకి టెంపుల్స్ ఉన్నాయి. దానిలో సూర్యనారాయణ టెంపుల్ అని చెప్పేసి ఒక టెంపుల్ ఉంది. సో రవికి సంబంధించిన దోషాలు ఏదైనా ఉంటే గనక మనం ఆ టెంపుల్ కి వెళ్ళి దర్శనం చేసుకుని పూజ చేసుకోవడం ద్వారా కొంత మనకి రిలీఫ్ వస్తుంది అని చెప్పేసి చెప్తారు. సో ఈ విధంగా ఈరోజు సూర్యుని స్మరించుకోవటం, మనందరం కలవడం చాలా సంతోషం. పూర్వ విద్యార్థులందరూ వచ్చారు, ఇంకా సంతోషం నాకు. సో ఎవరైనా ఏదైనా మాట్లాడాలనుకుంటే ఒక 10 నిమిషాలు. ఒక క్వశ్చన్ ఉంది సార్. మనం అనుకుంటాం కదా, వన్ బై వన్. శిరీష గారు చెప్పండి సార్. మనం ఇప్పుడు సూర్యుడు స్ట్రాంగ్ గా ఉంటే ఫిజిక్స్ లో, జాగ్రఫీలో వాటిల్లో స్ట్రాంగ్ గా ఉంటారని అనుకున్నాం కదా. సో కొంతమంది ఫిజిక్స్ లో స్ట్రాంగ్ ఉంటారు, కొంతమంది ఉండరు, కొంతమంది జాగ్రఫీలో స్ట్రాంగ్ ఉంటారు, ఫిజిక్స్ లో స్ట్రాంగ్ లేని వాళ్ళు. అది ఎలా డిఫరెన్షియేట్ చేస్తాం సార్? ఫిజిక్స్ స్ట్రాంగ్ గా ఉండాలంటే బ్యాక్గ్రౌండ్ ఏది స్ట్రాంగ్ గా ఉండాలి? మ్యాథ్స్, గణితం. మ్యాథ్స్ కి రిప్రజెంట్ చేసేది ఎవరు? బుధుడు. సో కాబట్టి రవి ఒక్కరే బలంగా ఉంటే, అప్పుడు బుధుడు వీక్ గా ఉండి రవి బలంగా ఉన్నాడు అంటే దెన్ యూ గోస్ టు ది పొలిటికల్ సైన్స్ ఆర్ జాగ్రఫీ వేర్ యూ డోంట్ హ్యావ్ ఎ మ్యాథ్స్ ఇన్వాల్వ్మెంట్, మచ్ మ్యాథ్స్ ఇన్వాల్వ్మెంట్. గాట్ ఇట్ సార్. న్యాయశాస్త్రంలోకి వెళ్ళొచ్చు, న్యాయశాస్త్రంలో మ్యాథ్స్ తో పని లేదు.
సో మెర్క్యూరీ స్ట్రాంగ్ గా లేడు లేదా మెర్క్యూరీ ఇన్వాల్వ్మెంట్ లేనప్పుడు దెన్ యూ గోస్ టు దిస్ ఫీల్డ్. ఫిజిక్స్ లో మీరు బలంగా ఉండాలి అంటే మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి మ్యాథ్స్ కంపల్సరీ ఉండాలి కాబట్టి మెర్క్యూరీ బలంగా ఉండాలి, మెర్క్యూరీ దోషంతో ఉండకూడదు. అసలు విద్య రావాలంటే మెర్క్యూరీ దోషంతో ఉండకూడదు ఫస్ట్. యా చిన్నారెడ్డి గారు చెప్పండి. లేదు సార్, ఇందాక బంధుక పుష్పం అని అన్నారు కదా. బంధుక పుష్పం అంటే మందారం సార్, హైబిస్కస్. మందారమా? ఓ వెరీ గుడ్. మందారం. హైబిస్కస్ ఈజ్ ఆల్సో ఇన్ రెడ్ కలర్. సో యా సార్ చెప్పండి. ఇప్పుడు సూర్యుడు ఎంత ఇంపార్టెంట్ అని తెలిసినప్పుడు తనని పాపగ్రహం లాగా ఎందుకు తీసుకుంటాం సార్? ఆయన యొక్క తీవ్రత అధికమైంది. సూర్యుడు ఒకటి మనం ఇక్కడ జాగ్రత్తగా గమనించాలి. సూర్యుడు పాపగ్రహము అనకూడదు, క్రూర గ్రహము అని అనాలి. ఎందుకు అనాలి అంటే మళ్ళీ గ్రహాలకి 3 రకాల తత్వాలు ఉంటాయి, మనందరికీ తెలుసు. సాత్విక గుణము, తామస, రాజసిక. సో పాపగ్రహాలన్నీ కూడా తామస గుణం కలిగి ఉంటాయి. సూర్యుడు తామస గుణం కాదు, సూర్యుడు సాత్విక గుణం కలిగిన వాడు. కానీ ఆయన కొంచెం అధికారము అహంకారము కలిగి ఉన్నటువంటి వ్యక్తి. ఆయన డ్యామేజ్ చేస్తాడు అని చెప్పలేము అక్కడ. కాబట్టి ఆయన క్రూర గ్రహము అని అనొచ్చు, బట్ పాపగ్రహం కింద కన్సిడర్ చేస్తారు. బట్ ఆయన యొక్క తత్వం మాత్రం సాత్విక గుణము. అందుకనే చూడండి, మళ్ళీ నేను యాక్చువల్గా ఇంకా మనకి అంటే సప్తమంలో రవి ఉంటే మ్యారిటల్ డిసార్మనీ ఉంటుంది. ఎందుకంటే సప్తమం ప్లెజర్ గా ఉండాలి, ప్లెజెంట్ గా ఉండేటువంటి ప్లేస్. స్త్రీ పురుషుల మధ్య శారీరక సంబంధము, మానసిక సంబంధము లేదా వివాహము అని అంటాం మనం దానికి. వాళ్ళిద్దరి మధ్య ఉండవలసినటువంటి సంబంధము ప్లెజెంట్ గా ఉండాలి. అధికారంతోనూ అహంకారంతోనూ ఉంటే గనక హ్యాపీనెస్ అన్నది ఇవ్వదు. ఇంతకు ముందైతే అలా ఉండేది, ప్రజెంట్ సిచ్యువేషన్ లో అయితే. సో కాబట్టి అక్కడ రవి ఉంటే సపరేషన్ అన్నది ప్రాబ్లం. ఎందుకంటే ఆయన స్టోరీ మీరు విన్నారు అంటే కనుక సంధ్యాదేవి ఆయన వదిలేసి వెళ్ళిపోయింది. ఎందుకు? ఆయన యొక్క ఇంటెన్సిటీ తట్టుకోలేక, ఆయన యొక్క వేడి. యూ కెన్ టేక్ ఇట్ యాజ్ ఏ అధికారం. ఆ హీట్ అన్నది అధికారంతో సంబంధం కింద తీసుకుంటే కనుక అది బిట్ స్టాండ్ చేయడం కష్టం. ఓకేనా? రవికి ప్రత్యేకంగా రక్తదేను చెప్పారు సార్ శాస్త్ర ప్రకారం. అది కూడా మెన్షన్ చేయండి ఈసారి. ఏదండి? ఎర్రటి ఆవు. ఎర్రటి ఆవు సార్. ఎర్రటి ఆవు మనకి మామూలుగా రక్తదేను అంటారు. గోవా రక్తదేను అంటారు. ఆ గోవుని దానం ఇవ్వాలన్నమాట రవికి. గోవు దానం, చెప్పండి. అంటే ఈ గ్రహాలకి సంబంధించిన వాటిల్లో గోదానం వేరు, ఈ రవికి ఈ దానం ఇవ్వాలన్నమాట. కపిల గోవు దానము, కపిల గోవు దానం మనం ఎట్లా చెప్తామంటే సార్ కపిల గోవు వచ్చేటప్పటికి శనికి సార్. ఓకే, కపిల గోవు శనికి సార్. రక్తదేను ఎర్రటి ఆవుని సూర్యుడికి ఇవ్వాలి. సూర్యుడికి ఇస్తాం, అదే ఆయన రిప్రజెంట్ చేసే కలర్ కాబట్టి. గోదానం ఎప్పుడు కూడా కాబట్టి వెరీ హై ఇష్యూస్, ఆయన యొక్క తీవ్రత, దోషం తీవ్రంగా ఉన్నప్పుడు చేయవలసినటువంటి పరిహారాల్లో అది ముఖ్యమైనది. గోదానం అనేది చాలా హై ఇంటెన్సిటీ ఉన్నప్పుడు మాత్రమే చేస్తాం మనం, తక్కువగా ఉన్నప్పుడు అవసరం లేదు. అది చెప్పే కదా మీకు, పరిహారాలు అన్నది ఇంటెన్సిటీ ఆఫ్ ప్రాబ్లం ని బట్టి మనం చేస్తాం. గోదానము ఉట్టిగా ఎవరికి పడితే వాళ్ళకి గోదానం చేయమంటే అది కరెక్ట్ కాదు. గోవు ఏం చీప్ కాదు, లక్షణంగా ఉంటుంది ఒక ఆవు. ఉట్టి గోవుని చేయకూడదు, గోవు విత్ దూడతో చేయాలి మనం మళ్ళీ. సో కాబట్టి ఇట్ ఈస్ నాట్ సో సింపుల్. ఆల్రెడీ రవి వీక్ గా ఉన్నవాడు సఫర్ అవుతూ ఉంటాడు, వాడికి మీరు గోదానం చేయండి అంటే పాపం వాడు ఎక్కడి నుంచి చేస్తాడు డబ్బులు? అది చేయలేక ఇప్పుడు ఈ ధాన్యం అలవాటు అయిపోయింది సార్. అదే అంటే ఇంటెన్సిటీని బట్టి, వాళ్ళ యొక్క స్థాయిని బట్టి చెప్పాలి మనం. ప్రత్యామ్నాయం. అవును సార్, ప్రత్యామ్నాయ భావంతో ఏదైనా రూపాయి కాసే, అంతే. ఇంకా మనం అన్నిటికీ 1 రూపాయే.
సార్ ఒక డౌట్ సార్. చెప్పండి హనుమ గారు. ఆ, ఆ. ఇప్పుడు సూర్యుడు జన్మ లగ్నంలో ఉన్నట్లయితే మనకు కొద్దిగా అనారోగ్యం ఉంటుంది అని మీరు మన క్లాస్ లో చెప్పడం అవును. జరిగింది సార్. జనరల్ గా అవును. మనకు హీ బెస్టోస్ హెల్త్, లాంజివిటీ, ప్రాస్పరిటీ మనకి అది ఇస్తారు కదా జనరల్ గా అవును. సూర్యుడు. దానికోసమే మనము సూర్య నమస్కారాలు కానివ్వండి, అర్ఘ్యాలు కానివ్వండి, లేకపోతే ఆదిత్య హృదయం కానీ మనం జనరల్ గా చేస్తుంటాం. అవును. మరి ఎట్లా, ఎందుకని సార్ అసలు ఆయన మనకు ఇక్కడ ఎట్లా? మనకి కారకో భావనాసాయ అని ఒక కాన్సెప్ట్ ఉంది. ఆ, ఆయన తనుభావానికి కారకుడు. ఆ, రవికి ఈ కారకో భావనాసాయ ప్రాబ్లం ఉంటుంది. ఆయన్ని తీసుకొచ్చి లగ్నంలో పెట్టడం వల్ల డెఫినెట్ గా దే విల్ సఫర్ విత్ సమ్ హెల్త్ ఇష్యూస్. అచ్చా, ఆయనకి కారకో మాత్రం ఆ భావన. కారకో భావనాసాయ కాన్సెప్ట్ వర్తిస్తుంది. లగ్నంలో రవి ఉంటే కంటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ డెఫినెట్ గా 100% సఫర్ అవుతారు వాళ్ళు. అండ్ మినిమం కళ్ళజోడు పెట్టుకుంటారు. అచ్చా 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 అచ్చా. సార్ ఒకవేళ సింహలగ్నాధిపతి సింహలగ్నంలో ఉంటే ఉన్నా గానీ ఇష్యూస్ ఉంటాయి మేడం. నేను అంటే మూల గ్రంథాల్లో అయితే రేచకటి ఉంటుందని రాశారు వాళ్ళు. ఓకే. కానీ అంటే ప్రాక్టికల్ గా అందరికీ అది రావట్లేదు. నాకు తెలిసిన ఒక చార్ట్ ఉంది. ఆ చార్ట్ లో అమ్మాయికి రేచకటి లేదు, కానీ షీఈస్ హ్యావింగ్ ఐ ఇష్యూ. సర్జరీ చేయించుకుంది కంటిగా అమ్మాయి. ఓకే సార్. మెడికల్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తాయి సార్. మెడికల్ ఇష్యూస్. వస్తా అయ్యో కంపల్సరీ. మధుసూదన్ గారు నమస్కారం. సార్ నమస్కారం సార్. అది మీరు వచ్చారా లేదా అనుకుంటున్నావా? వచ్చాను సార్. అది ఒక 6-7 చార్ట్స్ చూసాను సార్. సమ్ ఆర్ ద అదర్ మెడికల్ రిలేటెడ్ ఇష్యూస్ ఆర్ దేర్ ఫర్ దట్ 100%. రవి మరి లగ్నంలో లగ్నాధిపతి లగ్నంలో ఉన్న he may be ఉన్న his positive- identity is మేడం ఈ ఐడెంటిటీ వెరీ గుడ్. సి మనకి డిఫరెంట్ కాన్సెప్ట్స్ యాంగిల్ లో చూడాలి మనం. హెల్త్ వైజ్ ఈ సఫర్స్ బట్ రిమైనింగ్ ఈజ్ హ్యావింగ్ ఎ వెరీ స్ట్రాంగ్ క్యారెక్టర్. ఓకే. ఈజ్ వెరీ డామినేటింగ్ నేచర్. ఎస్. ఓకే. దట్ వే రవి అక్కడ మీకు అనిస్తాడు, బట్ హెల్త్ విల్ సఫర్. ఇంకొకటి పాపగ్రహాలకు కేంద్ర స్థాన స్థితి దోషం అని చెప్పుకున్నాం కదా సార్, అది కూడా లగ్నంలో ఉంటే దట్ ఈస్ ద రీజన్. సప్తమ రవి ఇష్యూ, సప్తమ రవి ప్రాబ్లం అండ్ లగ్న రవి ప్రాబ్లం. కేంద్రాల్లో ఎక్కడ ఉన్న ఆయన ఎక్సెప్ట్ 10th, రిమైనింగ్ 10th లో దిగ్బలం చెందుతాడు కాబట్టి ఆయన హీ విల్ గివ్ యూ వెరీ గుడ్ స్ట్రెంగ్త్ 10th లో. బట్ అదర్వైజ్ రిమైనింగ్ 3 కేంద్రాస్ హీ విల్ డ్యామేజ్ లగ్నంలోను, చతుర్థంలోను అండ్ సప్తమంలో. ఆ మూడిట్లోనూ ఆయన సన్ ఇన్ 10th మనకి పవర్ స్ట్రెంగ్త్ ఆఫ్ హౌస్ ఇస్ ఇన్ 10th కదా సార్. 10th హౌస్ లో బాగా స్ట్రెంగ్త్ అవుతాడు అతను. దట్ ఈస్ రీజన్ వై ప్రొఫెషనల్లీ దే మైట్ బి ఇన్ గుడ్ పొజిషన్. వెరీ గుడ్ పొజిషన్. సౌమ్య గారు చెప్పండి. సార్ లగ్న రవి హెల్త్ ఇష్యూస్ ఇచ్చేటట్టుంటే ఏ టైంలో ఇస్తాడని ఎలా చెప్పాలి సార్? అంటే చిన్నప్పుడా లేకపోతే మిడిల్ ఓవరాల్ గా చూడండి మనం ఇప్పుడు లగ్నంలో రవి ఉన్నాడు వెంటనే మనము చూస్తాము. ఆ జాతకుడు జన్మించిన దశా సమయాన్ని బట్టి కూడా చెప్తాము. మనం ఆల్రెడీ దశ అంతర్దశలు నేర్చుకున్నట్టు చెప్పాను. ఇవన్నీ ఒకదానికొకటి కోరిలేట్ అవుతూ ఉంటాయి. ఒకవేళ జన్మించినప్పుడు జాతకుడి యొక్క సమయము 6, 8, 12 త్రిక భావాల యొక్క, త్రిక భావాధిపతుల యొక్క, త్రిక భావాలలో ఉన్న గ్రహాల యొక్క దశాంతర్దశల్లో జన్మిస్తే ఈ విల్ సఫర్ ఫ్రమ్ ది చైల్డ్హుడ్. అంటే అతనికి పుట్టుకతోనే ఇష్యూస్ ఉంటాయి. అదర్వైజ్ ఇట్ డిపెండ్స్ అపాన్ ది టైం. అతను ఎటువంటి సమయంలో అతను నడుస్తున్న దశాంతర దశలని బట్టి మనం చెప్పాల్సి వస్తుంది. ఓకే. త్రిక భావాధిపతుల్లో లేదా షష్టాధిపతి దశాంతర దశల్లో అంటే అతనికి ఎటువంటి హెల్త్ ఇష్యూస్ వస్తాయి అన్నది మనం కోరిలేట్ చేయొచ్చు. ఓకే. ముఖ్యంగా కంటికి సంబంధించిన వ్యాధులు ప్లస్ హెడ్, బ్రెయిన్ కి సంబంధించిన వ్యాధులు. సో చెప్పండి. అంటే ప్రవీణ 1 వాళ్ళకి చెప్పండి మల్లిక గారు, పర్వాలేదు మీరు మాట్లాడండి. ప్రవీణ 1 వాళ్ళకి తెలియకపోవచ్చు అన్ని విషయాలు, చెప్పండి. లగ్నం నుంచి 10th హౌస్ లో సూర్యుడు ఉండి నీచపడినా గానీ ఆ దిగ్బలం అనేది అంటే స్ట్రెంత్ ఇస్తుందా సార్ సన్ కి? స్ట్రెంగ్త్ ఉంటుంది. నీచభంగం జరిగితే దెన్ ద స్ట్రెంగ్త్ విల్ బి ఎంజాయ్డ్ బై నేటివ్. ఓకే. స్ట్రెంగ్త్ మీకు అందాలి అంటే నీచ భంగం జరగాలి. భంగం జరిగినప్పుడు మాత్రమే స్ట్రెంగ్త్ పొందగలుగుతారు. భంగం జరగకపోతే మీకు కంటికి కనబడుతూ ఉంటుంది, బట్ యూ కెనాట్ ఎంజాయ్.
సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ రవి మహాదశలో నా- వివాహం జరిగినా కూడా ఆ వివాహం అంత ఫలితం అంత గొప్పగా కొనసాగుతుంది వైవాహిక జీవితం అని మనం చెప్పలేం కదా అవును, సార్. చెప్పలేం. రవి దశలో జనరల్ గా వి షుడ్ అవాయిడ్ ది మ్యారేజ్. బట్ ఓకే. మనకి వివాహ సమయంలో రవి దశ వచ్చింది అంటే కొంచెం మరి తప్పదు. దశాంతర దశలు చూసుకుని అతని యొక్క సప్తమానికి సంబంధించినటువంటి భావ బలాన్ని చూసి ప్రాపర్ గా మ్యాచింగ్ చేసుకుంటే నడుస్తుంది. బట్ అదర్వైజ్ అగైన్ ఈజ్ ఎ సపరేటివ్ ప్లానెట్. మనం భగవంతుని స్వరూపం కింద తీసుకుంటాం, అయినా కానీ ఆయన సపరేటివ్ ప్లానెట్. సో ఎప్పుడైతే సపరేటివ్ ప్లానెట్ టైం పీరియడ్ లో మనము వివాహం లాంటి శుభకార్యాలు చేయటము, ముఖ్యంగా వివాహం, మిగతా వాటితో ఇబ్బంది లేదు. ఆ టైంలో 7th వీక్ గా ఉన్న వాళ్ళు ఆ టైంలో చేసుకుంటే మాత్రం సపరేషన్, అట్లీస్ట్ ఆ సమయం దాటేంత వరకైనా సపరేషన్ ఉంటుంది. ఓకే సార్. ధన్యవాదాలు సార్. ఆయనే రథసప్తమి సప్తమాధిపతి శుభాకాంక్షలు సార్. థ్యాంక్ యూ అండి, నమస్తే. హరి గారు చెప్పండి. సార్, ఆయనే సప్తమాధిపతి వివాహకారకుడు అయితే అయినా కానీ దోషం అయితే దోషమేనమ్మా, ఉంటుంది, ఇబ్బంది ఉంటుంది. దోషం సార్. మీరు చెప్పినట్టు కుంభలగ్నానికి ఆయన సప్తమాధిపతి కదా, వివాహం చేస్తాడు, చేయకుండా ఉంటాడు. అదే అదే వివాహం అవుతుంది, వివాహం అయిన తర్వాత కొంత ఇబ్బందులు ఉంటాయి, అదే అదే అంతే, దేని లెక్క దాందే. వివాహం అయిన వాళ్ళు సుఖంగా ఉన్నారా అంటే చెప్పడం కష్టం కదా, అట్లా. సార్ అంతర్దశ ఐ మీన్ ఆ దశ 6 years ఉంటుంది కదా, ఒకవేళ ఆ టైంలో కుదిరిందంటే పరిహారాలతో చేసుకుంటే వర్కౌట్ అవుతుందా, లేకపోతే కంప్లీట్ గా అవాయిడ్ చేయాలా? లేదు, అవాయిడ్ చేయగలిగితే చేయాలి, లేదంటే పరిహారాలు చేయాలి. ప్లస్ సప్తమం బలంగా ఉండాలి, అది చెప్తున్నాను. మీరు కంపారిజన్ ఎప్పుడైనా కానీ మనం చూసుకునేటప్పుడు సప్తమం వీక్ గా ఉంది, రవిదశ వచ్చింది, ఆపోజిట్ లో ఉన్న వాళ్ళకి కూడా చూడాలి కదా మనం, వాళ్ళ దశాంతర దశలు ఎలా ఉన్నాయో. ఎస్ సార్. మీరు మ్యాచింగ్ చేసుకుంటున్నప్పుడు చూస్తాం కదా మనం. ఇప్పుడు మళ్ళీ రేపు క్లాస్ లో చెప్తాను నేను, మ్యాచింగ్ చేసేటప్పుడు చూడాల్సినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ దశాంతర దశల పరిశీలన. మీరు పెళ్ళైన 3 ఏళ్ళు బాగున్నారు, 4 ఏళ్ళు సపరేట్ అయిపోయారు, అప్పుడు పరిస్థితి ఏంటి? అందుకనే మనం అట్లీస్ట్ నెక్స్ట్ 20 to 25 years మనం దశలు ఎలా ఉన్నాయి అన్నది చూస్తాం. ఇప్పుడు మై ఓన్ ఫ్రెండ్ పెళ్ళైన 2 ఏళ్లకి హీ వాజ్ ఎ బెడ్ రిడన్. సిన్స్ లాస్ట్ 12-13 years ఈజ్ ఎ బెడ్ రిడన్. పెళ్ళి 2 సంవత్సరాలు అయింది. ఇప్పుడు లైఫ్, అమ్మాయి లైఫ్ పాడైపోయింది కదా, అయిపోయింది కదా, షీ లాస్ట్ హర్ లైఫ్. బెడ్ రిడన్, బిలో చెస్ట్ అతనికి సెన్స్ ఉండదు, మంచం మీదే ఉంటాడు. సో కాబట్టి మనం వివాహం చేసుకునేటప్పుడు చూడవలసినటువంటి అతి ముఖ్యమైనటువంటి విషయం, ఛిద్రగ్రహ దశలు ఏమైనా నడుస్తున్నాయా, దశా సందులు ఏమైనా ఉన్నాయా, లేకపోతే నెక్స్ట్ వచ్చే కాలంలో దశ ఎలా ఉంది, దీన్ని ఎలా కోరిలేట్ చేసుకుంటాము. మళ్ళీ మనం సప్తమాన్ని, లగ్నాన్ని మళ్ళీ అగైన్ మనం వివాహానికి చూడాల్సినటువంటి, రేపు మళ్ళీ నేను మన పోస్ట్ విశారదలో చెప్తాను నేను, మేము ఎలా మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి అన్నది చూసుకోవాలి. ఓకే సార్, థ్యాంక్ యూ. సార్ చెప్పండి. సార్ ఇప్పుడు సన్ అండ్ రాహు ఇద్దరు కలిసి ఒక రాశిలో ఉంటే ప్రాబ్లం అని అనుకున్నాం కదా. డిస్టెన్స్ ఉంటే ఫస్ట్ ఒక మూలలో సన్ ఉండే ఆగండి. ప్రాబ్లం కాదు, రవితో ఆయనకి అంటే ప్రాబ్లమే. సన్ గ్రహణాలు అంత అప్పుడే అథారిటీ ప్రాబ్లం, ఉండదు కదా. గ్రహణాలు అప్పుడే ప్రాబ్లము, రిమైనింగ్ టైంలో ప్రాబ్లం కాదు. గ్రహణం ముందు ఎప్పుడు వెనక వస్తుంది? ఓకేనా ఆ, ఇద్దరు దగ్గరగా ఉన్నప్పుడు? రవి రాహు ఇద్దరు ఒక రాశిలో 30 రోజులు ఉంటారు. ఎస్ సార్. మరి ఓన్లీ వెన్ ఇట్ ఈస్ ఏ ఎక్లిప్స్ హీ సఫర్స్. ఎక్లిప్స్ ఎప్పుడు వస్తుంది? అమావాస్య రోజు వస్తుంది, అంతేగా. ఎస్ సార్. గ్రహణం తర్వాత అలా ఉంటే మీరు అలా ఉంటే ఏంటని అడుగుతున్నారా? అంటే గ్రహణం రోజు చాలా మంది పుడుతున్నారు. ఎస్, ఆబ్వియస్లీ అలా ఉంటే ఇంక సన్ ఇంకా వాళ్ళకి అథారిటీ ఉండదేమో కదా. అథారిటీ ఉండదని కాదు, వాళ్ళ సన్ కి సంబంధించిన ఏదో ఒక కారకత్వాలు సఫర్ అవుతారు. చూడండి, ఒక గ్రహానికి 100 కారకత్వాలు ఉంటాయి. ఆ గ్రహం ఇబ్బందిగా ఉందంటే 100కి 100 పోవు. మనం అదే మరి జ్యోతిష్కుని యొక్క విజ్ఞత లేదా మన యొక్క కాన్షియస్నెస్. ఒక వ్యక్తికి విద్య లేదు అంటే ఏ భావం పోయింది? 4th 5th పోయినట్టేనా? 4th పోయింది, కానీ వాడికి 100 ఎకరాలు ఉంది ఆస్తి. మరి ఇప్పుడు ఏమని అనవండి? 100 ఎకరాల ఆస్తి దేనిలో కనబడుతుంది? 9th. 4th, మళ్ళీ 9th కాదు.
భూములు, ఫోర్త్ మరియు కుజుడు. ప్రాపర్టీస్. కోర్తు మరియు కుజుడు. సో భావంతో పాటుగా ఆ భావానికి ఇచ్చేటువంటి కారకత్వాలు వాళ్ళని బట్టి మనం చెప్తాము. భావం డ్యామేజ్ అయినా కారకుడు డ్యామేజ్ కాకపోతే డెఫినెట్ గా హీ విల్ ఎంజాయ్ ద లైఫ్. అందుకనే మనం సంతానం విషయంలో కూడా చూసేటప్పుడు చూడాల్సినటువంటి పారామీటర్స్ చాలా ఉంటాయి. ఒక పారామీటర్ మీద ఎప్పుడు మనం కంక్లూజన్కి రాకూడదు. మల్టిపుల్ యాంగిల్స్ లో మనం పరిశీలించాలి, ఆ తర్వాతే మనం కంక్లూజన్కి రావాలి. సార్ సన్ రాహు కంజంక్షన్ ఏదైతే सर एक 5 मिनट दे दो ना, मैं చెప్పండి గురుగారు. అదే ఇప్పుడు నమస్తే. రవిదశ నాకు ఇప్పుడు రవిదశ నడుస్తుందండి. కానీ రవి రాహు నక్షత్రంతో ఆరుద్రతో ఉన్నాడు, అదే ఉన్నారు. కొంచెం హెల్త్ లో నాకంటే పంచమంలో ఉన్నాడు. సప్తమాధిపతి అంటే కుంభలగ్నం, సప్తమాధిపతి పంచమంలో ఉన్నారు. కొంచెం హెల్త్ ఇష్యూస్ నాకు రవిదశ నుంచి ఉన్నాయండి. కానీ పర్వాలేదు, అంత ప్రాబ్లం ఉండట్లేదు. అది దేని వల్ల అంటారంటే నాకు అది మిత్రతార అవడం వల్ల అంటారా ఆరుద్ర నక్షత్రం? రవి ఎప్పుడు కూడా స్వాతి నక్షత్రంలో ఇబ్బంది పడతాడు, మిగతా ఆరుద్రలో పర్వాలేదు, మిగతా దానిలో పర్వాలేదు. మిగతా దానిలో ఓన్లీ స్వాతి నక్షత్రంలో ఆయనకి ఇబ్బంది. రవి స్వాతి నక్షత్రంలో ఉంటే మాత్రం సివియర్ హెల్త్ ఇష్యూస్ ఉంటాయి, మిగతా పర్వాలేదు. అంటే తులలో నీచం పడ్డములా అన్నా సార్? నీచపడ్డము ప్లస్ స్వాతి నక్షత్రం, ఓకే. మళ్ళీ మిగతా నక్షత్రాల్లో ఇబ్బంది లేదు. నాకంటే పుష్యమే అండి, పుష్యమే అంటే కొంచెం ఇదప్పటి నుంచే కొంచెం బ్యాక్ పెయిన్ ఇలా కొంచెం ఈ రవి దశ నుంచి కొంచెం ఉంది, కానీ పర్వాలేదు అంటే నడుస్తుంది. కానీ జ్ఞానం అయితే నాలెడ్జ్ మటుకు ఇప్పుడు ఆస్ట్రాలజీ పరంగా బాగానే ముందుకు తీసుకెళ్తున్నాడు. పంచమం యాక్టివేట్ కదమ్మా మీకు. అదేనండి, ఇప్పుడు అదే తెస్తా. సార్ రవి శని నక్షత్రాలని కూడా అతను అంత కంఫర్టబుల్ గా కంఫర్ట్ కాదు. శని క్షేత్రాల్లోను, శని నక్షత్రాల్లోను, శని క్షేత్రాల్లోను, మకర కుంభాల్లోను అక్కడ కూడా ఆయన అంత బలం ఉండదు ఆయనకి. అంటే అఫ్ కోర్స్ మిగతా పారామీటర్స్ కూడా చూస్తాం మనము, బట్ అదర్వైజ్ శని నక్షత్రాల్లో కూడా ఆయన ఈజ్ నాట్ కంఫర్టబుల్. చిన్నారెడ్డి గారు చెప్పండి. ఇంకోటి అండి, మిథున రాశి కూడా అది మంచిదేనంటారు. మిథున రాశి మూలాన కూడా మిథున రాశి మంచిదేనండి. మిథునంలో రవి చాలా బాగా యోగిస్తాడు. ఇప్పుడు మీరు ఈ ఆస్ట్రాలజీ నేర్చుకోవడానికి కూడా కారణం మిథున రవే. అదేనండి, మీరు చెప్తున్నారు అదే, కొంచెం ఇవన్నీ తెలుసుకోవడం అనేది కొన్ని మనం చూసుకోవాలి అంటున్నారు కదా, మీ వల్ల అదే గురువు గారు మీరు ఇంటెలెక్చువల్ ప్రాపర్టీస్ విశ్లేషణ చేసుకోవడం వల్ల తెలుస్తుందండి. అలాగేనండి, థ్యాంక్ యూ గురువు గారు. సంతోషం అండి. నమస్తే. నమస్తే. నాకు ఒక 2 questions సార్. సో ఫస్ట్ థింగ్ అంటే గ్రహణ సమయంలో పుట్టినటువంటి చార్ట్స్ అనలైజ్ చేస్తే నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అని అంటే వాళ్ళ బాడీలో సమ్ ఆర్ అదర్ పార్ట్ వాజ్ మిస్సింగ్ సార్. అట్లీస్ట్ 4 to 5 చార్ట్స్. అంటే పర్సన్ సింగిల్ కిడ్నీతో ఉండడం కానీ బై బర్త్. సో దోస్ టైప్ ఆఫ్ అంటే గ్రహణానికి క్లోజ్డ్, సూర్యగ్రహణానికి క్లోజ్డ్ డేస్ లో పుట్టినటువంటి వాళ్ళు. ఓకే, మనం డిస్కస్ చేద్దాం. మన క్లాస్ లో డిస్కస్ చేద్దాం. అఫ్ కోర్స్ నెక్స్ట్ క్లాస్ మీకు మెడికల్ ఆస్ట్రాలజీ ఉంది నెక్స్ట్ సెమిస్టర్ లో, దానిలో కూడా మనం డిస్కస్ చేద్దాం. అంటే నేను ఇంతవరకు గ్రహణాన్ని కలెక్ట్ చేయలేదు. ఇట్స్ ఎ గుడ్ థింగ్ దట్ మీ దగ్గర ఉన్నాయి. చూద్దాం. అది ఇంకొకటి సార్, ఒక చార్ట్ అనలైజ్ చేసేటప్పుడు సార్ లిబ్రా అసెండెంట్ కి రవి వచ్చేసి లో ఉన్నాడు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 10 degrees లో ఉన్నాడు, ఆయనకు వచ్చేసి అది కలత్ర భావం అయినప్పుడు సో మనం అంటే రిజల్ట్స్ అనేది ఎలా ఉంటాయని చెప్పొచ్చు సార్? ఏంటి తులారాశిలో తులాలగ్నంలో తులాలగ్నానికి ఆయన మేషంలో ఉన్నాడు, సేమ్ 10 degrees అనుకోండి, అది పరమోచ్చ కానీ 7th అవుతుంది కదా, అట్లాంటప్పుడు ఎట్లా ప్రెడిక్ట్ చేస్తామని? మంచిది కాదు. ఆయన ఎలా డేర్ చెప్పండి, మధు గారు చెప్పండి, ఎవరు చెప్తారు చెప్పండి. ప్రవీణ 2 అయిపోయిన, సారీ విశారద 2 అయిపోయిన వాళ్ళు చెప్పాలి. 11th లార్డ్ ఇన్ 7th ఉచ్చలో ఉన్నారు. అసలు మంచిది కాదు సార్. మల్టిపుల్ రిలేషన్స్ ఉండొచ్చు సార్.
అన్ని గూగుల్లో చూసి చెప్పేస్తున్నారు. ఏమంటే మధుగారు అని. సార్ ఇంటర్నెట్ క్రాష్ అయినట్టుంది. అవునండి, ఇక్కడ స్క్రీన్ స్టక్ అయిపోయింది సార్. సారీ, డిస్కనెక్ట్ అయింది. సో ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నాయా? మనము క్లోజ్ చేద్దామా? ఇప్పుడు ఇది అడిగారు కదా సార్, 11th లార్డ్ ఇన్ 7th హౌస్ కదా సార్. చెప్పండి చెప్పండి. విసార్ దట్టు కంప్లీట్ అయిన వాళ్ళు. సౌమ్య గారు. డామినేషన్ ఎక్కువ ఉంటుంది సార్. సార్ బాగుంటది సార్. 11th లార్డ్ ఇన్ 7th హౌస్ అది స్ట్రాంగ్ గా ఉంది. మల్టిపుల్ రిలేషన్షిప్స్ రిలేషన్స్ ఉంటాయి సార్. ఇంకా శిరీష. డామినేషన్ కూడా ఎక్కువ ఉంటుంది. మల్టిపుల్ రిలేషన్షిప్స్ అనిపిస్తుంది సార్. Yes, multiple relations because 11th is a desirous house. ఎప్పుడైతే డిజైరియస్ హౌస్ యొక్క కనెక్షన్ 7th కి వస్తుందో వెంటనే అగైన్ ఆఫ్ కోర్స్ వీ హ్యావ్ టు సీ అదర్ పారామీటర్స్ ఆల్సో. మార్స్, వీనస్ వాళ్ళ కాంబినేషన్స్, రాహు ఎక్కడ ఉన్నాడు అవన్నీ చూడాలి. బట్ అదర్వైజ్ 11th కి 7th కి కనెక్షన్ వచ్చినప్పుడు దేర్ ఈజ్ ఏ పాసిబిలిటీ ఆఫ్ మల్టిపుల్ రిలేషన్స్. Multiple relations may not be multiple marriages or may be multiple marriages. ఓకే. అన్కన్వెన్షనల్. రాహు ఇన్వాల్వ్మెంట్ అయితే అన్కన్వెన్షనల్ అవుతుంది, బట్ అదర్వైజ్ మల్టిపుల్ రిలేషన్స్. ఓకే. నేనేమనుకున్నానంటే లైక్ అంటే 11th హౌస్ ఉంది కదా సార్, సో మేబీ గెయిన్స్ త్రూ డిఫరెంట్ అంటే మల్టిపుల్ That is పార్ట్నర్షిప్. different. That is if you are doing a business, if you are talking about marriage, ఇది రిజల్ట్. If you are talking ఇది about the result. profession, is a different. మనం ఏ Okay. యాంగిల్లో చూస్తున్నాము అన్నది ఇంపార్టెంట్. రెండింటిని మిక్స్ చేయకూడదు. ఓకే సార్. గుడ్. సో చాలా సంతోషం అందరూ వచ్చారు. చెప్పండి. శివానంద్ గారు, మనం మళ్ళీ మాట్లాడదాం, ఇంకా టైం అయిపోయింది. సో పూర్వ విద్యార్థులందరికీ నమస్కారం. మళ్ళీ మనం నమస్తే సార్. నమస్తే నమస్తే. ఓ సుజాత గారు నమస్కారం. నమస్తే సార్. మా ఫేవరెట్ స్టూడెంట్స్ వచ్చారు ఇవాళ క్లాస్ కి, చాలా సంతోషం. అయ్యో కొంచెం లేట్ అయింది జాయిన్ అయ్యేసరికి. అరే నరేష్ గారు కూడా సార్, వచ్చారా? నాకు ఒక్కసారి చిన్న Yes, sir, డౌట్ yes, sir. సార్. చెప్పండి చెప్పండి. అంటే ఇప్పుడు చెప్పమంటారు, ఇది నాకు ఇవాళ ఒక కేసు ఒకటి వచ్చింది చార్ట్. వాళ్ళకి ఏంటంటే మనం పోస్ట్ విశారదలో మాట్లాడదాము. ఇవాళ ఓన్లీ మనం రససప్తమి గురించి మాట్లాడుతున్నాము. సరేలే సార్. సో మళ్ళీ మీరు రండి, చక్కగా మనం నేర్చుకుందాం, మళ్ళీ కలుద్దాం అందరము. ఫిబ్రవరి 1 నుంచి క్లాసెస్ మొదలెడుతున్నాను. నాకు మెడికల్ ఆస్ట్రాలజీ కావాలి సార్. మెడికల్ కావాలా? అలాగే చెప్తాం, అది కూడా చెప్తా. ఓకే, చెప్పండి సార్ స్టార్ట్ చేసినప్పుడు. అలాగే. నమస్తే సార్. నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్. చాలా సంతోషం అందరూ వచ్చారు. ప్రాక్టీస్ చేయండి. స్వామివారి అనుగ్రహం మన అందరి మీద ఉంటుంది. డెఫినెట్ గా వీ హ్యావ్ ఏ సమ్ గుడ్ రిలేషన్. పూర్వజన్మ రుణానుబంధంతో మనం అందరం కలిసాము. ఇట్ విల్ కంటిన్యూ ఫర్ సమ్ మోర్ టైం. థ్యాంక్ యూ సార్. నమస్తే. చాలా బాగున్నారు సార్. థ్యాంక్స్ సార్. ఈ రోజు మా బ్యాచ్ వాళ్ళందరూ వచ్చాం అన్నమాట. అదే అంటున్నాను. నేను, నరేష్ గారు, సుజాత గారు, మళ్ళీ కలుద్దాం మనం. నెక్స్ట్ మేడం గారు. ఓకే సార్, థ్యాంక్ యూ, నమస్కారం. ఓకేనండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నమస్తే. థ్యాంక్ యూ సార్. నమస్కారం. నమస్తే. నమస్తే. థ్యాంక్ యూ. నమస్తే.